యాక్చువల్‌గా ఏందంటే మాకు మార్చి 31 కల్లా మొత్తం వేతనాలు గడువు ముగిసింది. ఏప్రిల్ 1 నుంచే పెరగాలి. ఏప్రిల్‌లో ఒకసారి లెటర్ పెట్టాం. లెటర్ పెట్టిన తర్వాత ఏమన్నారంటే 24 డిపార్ట్మెంట్‌లకు ఒకేసారి పెంచుదాం. జూన్‌లో అందరికి అయిపోతుంది కదా! జూన్‌లో మాట్లాడి పెంచుదామని చెప్పారు. కానీ జూన్‌లో కూడా మళ్ళీ జూన్ 24వ తేదీన మీటింగ్ పెట్టారు. మేము ప్రొడ్యూసర్‌లతో మాట్లాడుకోవాలి. ఒక నెల రోజులు టైం ఇవ్వండి అంటే ఒక నెల రోజులు టైం ఇచ్చాం. నెల రోజులు పెంచుతారా అంటే ఆగస్టు 1 నుంచే పెరగాలి. పెరగకుండా ఏమన్నారంటే ఒకతనేమో మీకు స్కిల్ లేదు మేము బయట నుంచి తెచ్చుకుంటాం. ఒకేమో ఇప్పుడు మీకు ఎక్కువ ఇస్తున్నాం సాఫ్ట్‌వేర్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం అన్నారు. సాఫ్ట్‌వేర్ వేరు ఇది వేరు. మేము ఆ పైనుంచి దూకాలంటే కాళ్ళు ఇరిగిపోవచ్చు, చేతులు ఇరిగిపోవచ్చు, ప్రాణాలు కూడా పోవచ్చు. మనం చూసుంటారు. మన చెన్నైలో కూడా ఒక స్టంట్ ఆర్టిస్టు జంప్ చేసి చనిపోయాడు స్పాట్‌లో. వీళ్ళు కనీసం స్పాట్‌లో ఇంత డేంజర్ వర్క్ రిస్క్ చేసినప్పుడు ఒక అంబులెన్స్ పెట్టరు. ఒక డాక్టర్ పెట్టరు. ఏమి పెట్టరు. ఇప్పుడు పెంచమంటే ఏమో ఇచ్చేసి స్కిల్ లేదంటారు. స్కిల్ లేదంటే బాహుబలి 2 మేము చేసాం, మా ఫైట్ మాస్టర్ చేశాడు. దానికి అవార్డు వచ్చింది. ఇది పుష్ప చేసాం, పుష్ప సూపర్ హిట్ మేమే చేసాం, మా ఫైట్ మాస్టర్ మా ఫైటర్లు చేస్తాం, సూపర్ హిట్ అవార్డు వచ్చింది. హనుమాన్ సినిమా 2 అవార్డులు మా యూనియన్కి వచ్చాయి. ఇద్దరు మాస్టర్లకి ఒకేసారి ఇద్దరు మాస్టర్లకి ఒకే యూనియన్కి వచ్చాయి. స్కిల్ లేదంటారు. ఎవరు చేశారు? మేమే కదా చేసింది. ఎవరు ఎక్కడి నుంచో చేశారా? ఆ మాట ఏంది, పెంచుదామా లేదా ఎంత పెంచుతామని మాట్లాడాలి. అందుకని స్కిల్ లేదు, అవమానం పెరుస్తున్నాం. మేము 32 సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచి ఉన్నా ఈ యూనియన్లో. అప్పటి నుంచి ఫెడరేషన్లో ఉన్నా, అన్నీ ఉన్నా నేను. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మాత్రం కావాలని కొంతమంది చేస్తున్నారు యూనియన్లు విడగొట్టాలని. ఫైటర్స్, డాన్సర్స్, టెక్నీషియన్ ముగ్గురు పెంచాం, మిగతా యూనియన్లు పెంచుదామని మాట్లాడుతున్నారు. చాలా తప్పు. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఏం చేసుకుని మేమైతే మా న్యాయ పోరాటం చేస్తుంటాం కంపల్సరీ. సార్ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు సార్? ఇప్పుడు మాకు ఛాంబర్ నిర్ణయించింది 4,460 రూపాయలు. దాని మీద 30% అన్నాం. కానీ వాళ్ళు ఆలోచించి ఎంత పర్సెంట్ మేము ఒప్పుకుంటాం. కానీ మొత్తానికి పెంచాం, మేము బయట నుంచి తెచ్చుకుంటాం, అవసరం లేదని మాట్లాడుతుంటే మాకు ఓన్లీ 2,000 లోపు ఉన్న వాళ్ళకి 15%, 1,000 రూపాయల లోపు ఉన్న వాళ్ళకి 20% పెంచుతామని చెప్పారు. అది దాన్ని ఎలా? ఇప్పుడు 1,000 రూపాయలు ఉన్నోడికి 20% ఎంత అవుతుంది? 1,200 అవుద్ది. 1,200 నెలంతా షూటింగ్ ఉండదు. మా అయితే ఒక 20 రోజులు ఉంటుంది డైలీ వర్కర్స్కి. ఎంత అవుతుందండి 20 రోజులకి? 20,000 అంతే కదా. 20 రోజులు చేస్తే ఎలా బతుకుతాడండి సామాన్యుడు? 30% పెంచితే వాళ్ళు అనుకున్నది 30, ప్రతి 3 సంవత్సరాలు పెంచుతుంటారు 30%. కానీ ఈసారి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. సార్ నెలకు అసలు ఎన్ని రోజులు ఉంటుంది సార్ షూటింగ్ స్టంట్ మ్యాన్? ఇప్పుడు లైట్ మ్యాన్స్ కానీ, ప్రొడక్షన్ కానీ, మేకప్ ఇలా డైలీ ఉండేది. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన నుంచి లాస్ట్ వరకు వీళ్ళందరూ ఉంటారు. కాకపోతే నెలకు షెడ్యూల్ 15 రోజులు పెట్టుకోవచ్చు, 20 రోజులు పెట్టుకోవచ్చు. ఆ షెడ్యూల్ వరకు ఉంటుంది. మా ఎక్కువైతే 20 రోజులు ఉంటుంది. అదే ఫైటర్స్కు, డాన్సర్స్కి అయితే సాంగ్ ఉన్నప్పుడు అది డ్యూయట్ అయితే గ్రూప్లో ఎవరు ఉండరు. అలాగే ఫైట్స్ కూడా ఒక సినిమాలో ఫైట్లు కూడా ఉండవు. ఫైట్ విషయానికి వచ్చినప్పుడు ఒక నెలలో ఒకరికి 4 రోజులు దొరుకుతుంది, 5 రోజులు దొరుకుతుంది. ఎక్కువ దొరికిందంటే 10 రోజులు, అంతకన్నా ఎక్కువ దొరుకుతుంది. ఒకవేళ సినిమా షూటింగ్ లో కనుక ఏదైనా ఫైటర్స్ ఏమన్నా దెబ్బలు తగిలినా, ఆరోగ్యం ఏదైనా అయినా సరే వాళ్ళు ఏమన్నా చూసుకుంటారా? అప్పుడప్పటి వరకు హాస్పిటల్ చూపిస్తారు. హాస్పిటల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాడు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఎటువంటి సహాయము, ఎటువంటి హెల్ప్ ఉండదు. అలాగే మాకు ఇన్సూరెన్స్ కూడా ఉండదు. ఇన్సూరెన్స్ ఉండదు, ఏముండదు. అలాగే మీ టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? అసలు 6 to 6 పొద్దున్న 6 గంటల కంటే మేము 4:30, 5 గంటలకు బయలుదేరుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సాయంత్రం 6:30 అవుద్ది. ఇంటికి వచ్చినప్పుడు 9 అవుద్ది. కంపల్సరీ 9 అవుద్ది. ఒకవేళ అంటే 6 దాటి ఒకవేళ ఏమన్నా ఉంటే డబల్ కాల్ షీట్ ఏమన్నా ఉంటుందా? లేకపోతే అంటే 6:30కి ఏముండదు. 8 కానీ ఒక 2 గంటలు, గంట ఎక్స్ట్రా చేస్తే కంపల్సరీ డబ్బులు ఉంటుంది. కానీ ఒక్క చిన్న సినిమాలు ఏమంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి, చిన్న సినిమా అంటే మేము కూడా ఏమనం ఓకే అని చెప్పి మేము కూడా వదిలేస్తుంటాం. సార్ ఇప్పుడు అంటే వాళ్ళు చిన్న సినిమాలకైతే అసలు పెంచము, ఇప్పుడు ఎలా అయితే ఉందో అంతే రేటు, చిన్న ప్రొడ్యూసర్లు చాలా ఇబ్బంది పెడతారు అని చెప్పడం జరిగింది నిన్న. దానికి చిన్న సినిమా నిర్మాతలకైతే మేము కంపల్సరీ హెల్ప్ చేస్తాం, మేము సాయం చేస్తాం. మేము అదే పట్టు మీద 30% అని కాదు. మేమైతే ప్రతిసారి లాస్ట్ ఇయర్ కూడా మీటింగ్ అయినప్పుడు చిన్న సినిమాలకి ప్రొడ్యూసర్కి న్యాయం చేయాలని చెప్పి ఒకరోజు అయితే మాకు అప్పుడు 8,000 ఎంత ఉండే, మేము 6,000కి ఒక వాళ్ళని అంటే బ్రతిమలాడు. చిన్న సినిమా కదా, ఒకరోజు మీరు చేస్తే ఒక 6,000 తీసుకున్నా అంటే మేము ఓకేనే సంతకాలు పెట్టాం కదా, ఓకే చేసుకున్నాం మేము. ఇప్పుడు ఏమంటున్నారు, ఆదివారాలు ఇవ్వం, పండుగ రోజులు ఇవ్వం, డబ్బులు 1.5 ఇవ్వం, ఇంతకుముందు ఇచ్చేవారు ఇప్పుడు ఇవ్వమంటున్నారు. మరి పండుగ రోజులు చేయడం ఎందుకు? మేము ఇప్పుడు వారం అంతా పనిచేశారనుకోండి, ఆదివారం ఒక్కరోజైనా సరే పిల్లలతో ఉండాలి. మేము పొద్దున్న 4:30కి లేచి వెళ్ళిపోతే పిల్లలు పడుకొని ఉంటారు. మేము వచ్చినప్పుడు రాత్రి 9 అయితే పిల్లలు పడుకునే ఉంటారు. కనీసం ఆదివారాలు ఇలా గవర్నమెంట్ హాలిడేస్
షూటింగ్ పెట్టకపోవడం, మేము వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ వెళ్ళాలంటే ఒక ఆశ ఉంటుంది, ఇవాళ డబ్బులు వస్తుందని అప్పుడైనా వెళ్తాడు. కానీ సింగిల్ ఇస్తామంటే ఎవరు వెళ్ళడానికి ఆశ చూపించారు అనమాట. 30% అనేది పెంచకపోతే ఏం చేస్తారు సార్? మేము ఏం చేస్తామని చెప్పట్లేదు, ఎవరు ఇస్తే వాళ్ళకి వెళ్తామని చెప్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు 10-11 సినిమాలు జరుగుతున్నాయి, వాళ్ళకి వెళ్తున్నారు మా వాళ్ళు. 30% పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కానీ చాలా మంది అయితే ముందుకు వస్తున్నారు 30% ఇవ్వడానికి. వాళ్ళు ఇచ్చేటోళ్ళకి మా వాళ్ళు వెళ్తున్నారు కూడా, ఇప్పుడు రన్నింగ్లో ఉన్నారు. ఒకవేళ 30% కాదు, ఒక 20-10 అని ఏదైనా వస్తే చేయడానికి రెడీయా, లేకపోతే 30% ఇస్తేనే షూటింగ్కి వెళ్ళే అలాగేం లేదు, కూర్చొని డిస్కషన్ చేసుకుందాం. మీకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలంటే మీరు ఒక మెట్టు అలా దిగాలి, మేము కూడా దిగుతాం. దానికైతే రెడీ ఉన్నాం మేము. ఆల్రెడీ 5 రోజుల నుంచి షూటింగ్స్ చాలా జరగట్లేదు. నిన్నే ఒక క్లిక్ వచ్చి చెప్పడం జరిగింది. కొలుక్కొచ్చి అంటే అది కొన్ని యూనియన్లు, ఇప్పుడు ఫెడరేషన్లో 24 యూనియన్లు ఉంటాయి. దాంట్లో డైలీ వేజెస్ వాళ్ళు 13. దాంట్లో 3 కూడా పెంచమంటున్నారు 10 మంది. అంటే ఫెడరేషన్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరికీ విడదీయడానికి చూస్తున్నారు మొత్తం. అంటే ఈరోజు 3 తీసేస్తారు, నెక్స్ట్ ఇంకొకసారి ఏం చేస్తారంటే 1000 లోపల వాళ్ళకి పెంచుదాం, 1500కి 2000కి పెంచమని అలా విడదీసే కార్యక్రమం ఇది, అంతే. ఈ నిరసన దేని వల్ల చేస్తున్నామంటే, మాకు ఎవ్రీ ఇయర్ 10% వేతనాలు అనేది పెరగాలి. ఒకేసారి 30% 3 ఇయర్స్కి ఒకసారి పెంచమన్నాము అని చెప్పి అదేదో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పేసి అసలు దాని గురించి అసలు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు కార్మికులు అంటే ఎంత శ్రమ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, అంతకంటే ఎక్కువ డాన్సర్స్ అంటే కీళ్ళు కాళ్ళు అన్ని అరిగిపోయి వెన్నుముక అన్ని దెబ్బతిని వాళ్ళ పీరియడ్ కూడా తక్కువ పీరియడ్ ఉంటుంది. అది కూడా అర్థం చేసుకోకుండా ఒక ఇంక్రిమెంట్ గురించి అడుగుతుంటే సరైన సమాధానం లేకుండా ఉన్నందువల్ల ఈ విధంగా రావాల్సి వచ్చింది సార్. అంటే అందరు యూనియన్లో ఒకటైతే డాన్సర్స్ ఏంటంటే సినిమాలో నెలకి గట్టిగా ఒక 5 రోజులు ఉంటుంది అంతే సార్. అసలు ఎంత ఇస్తున్నారు సార్ ఇప్పుడు? ఏం లేదండి, ఉన్న డిపార్ట్మెంట్ల కంటే మా డిపార్ట్మెంట్ చేసే పని దినాలు చాలా తక్కువ. దానికి వచ్చే ప్రతిఫలం కూడా ఎలా ఉంటుందంటే టోటల్గా ఒక నెలకి సరిపడే మెయింటెనెన్స్ ఎంత ఉంటుందో అంతవరకు మాత్రమే ఉంటుంది. దానికి పడ్డ కష్టానికి మేము తక్కువనే భావిస్తున్నాం. పని దినాలు తక్కువ ఉన్నప్పుడు తక్కువే అమౌంట్ వస్తుంది కదా, దాన్ని చేసుకునే మెయింటెనెన్స్ అనేది ఇంకా ఎక్కడ సరిపోతుంది? దాన్ని కొంచెం ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ లాగా కొంచెం ఇవ్వమని అడిగితే కూడా దాన్ని వేరేలాగా భావించి ఎక్కువ అడుగుతున్నారు. మీ వేతనాలు ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి, మీకు పెంచము అనే ఒక మాట వస్తుంటే అసలు ఎలా శ్రమకి ఫలితం ఎలా దక్కుతుంది, ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎంత ఇస్తారు సార్ పర్ డే? అంటే పర్ డే ఒక 3000 ఉంటుందండి. 3000 అంటే మేము పనిచేసే దినాలు ఒక 5 రోజులు పనిచేస్తాం అనుకో, నెలలో 5 రోజులు 5 3 15. దాని తర్వాత జూనియర్ ఆర్టిస్టుకు వేరే డిపార్ట్మెంట్లు కూడా ఎక్కువ వర్క్ ఉంటుంది, మనకు తక్కువ వర్క్ ఉంటుంది. దానివల్ల పని దినాలు తక్కువ ఉండడం వల్ల పేమెంట్ ఇంత ఎక్కువ అనే ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. పర్సంటేజ్ ఎక్కువ అడుగుతున్నారు. 3 ఇయర్స్కి ఒకసారి పెరిగే దాన్ని 30 అనేసరికి ఎక్కువ, పేమెంట్ 3 అనేసరికి ఎక్కువ. కానీ అక్కడ పని దినాలు తక్కువ, వీళ్ళ మెయింటెనెన్స్కి ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఎవరు గుర్తించట్లేదు. అది నిన్న ప్రొడ్యూసర్స్ అయితే చెప్పేశారు, ఓన్లీ అంటే 2000 లోపు ఉన్న వాళ్ళకి 15% పెంచుతామని చెప్పారు, 1000 లోపు ఉన్న వాళ్ళకి 20% అని చెప్పారు. అసలు 2000 దాటి ఉన్న వాళ్ళు అలా పెంచమని చెప్పారు. 2000 దాటి ఉన్న వాళ్ళకి పెంచము అంటే మేమేం చెప్తున్నామంటే మా సైడ్ నుంచి మా కష్టాలు మీరు అర్థం చేసుకోండి. మా పని దినాలు తక్కువ, ప్రతిరోజు పనిచేసి అంటే ఒక నెలలో 30 రోజుల్లో ఒక 20 రోజులు పనిచేసే వాళ్ళకి వేరు, మేము పనిచేసే పని దినాలు ఒక అంటే 30 రోజుల్లో ఒక 5-6 రోజులకి సేమ్ వాళ్ళకి మాకు ఒకటే ఈక్వల్. పేమెంట్ మాకు ఎక్కువ అనిపిస్తుంది ఒక రోజు తీసుకునే వేతనం, కానీ పని దినాలు తక్కువ అవడం వల్ల సేమ్ ఈక్వల్ కదా శ్రామికులు. అక్కడ అది అర్థం చేసుకోమని చెప్తున్నాం. దానికంటే మా లైఫ్ టైం కూడా చాలా తక్కువ, డాన్సర్స్ లైఫ్ టైము, అది అర్థం చేసుకోమని చెప్తున్నాం. ఫిలిం ఛాంబర్కి కానీ ప్రొడ్యూసర్స్కి కానీ మా శ్రమని అర్థం చేసుకొని మా శ్రమకి తగ్గ ఫలితం ఆ వేతనాలు ఏదైతే పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ అర్థం చేసుకొని పెంచమని అడుగుతున్నాం. మేము మీకు సపోర్ట్గా కొరియోగ్రాఫర్స్ ఎవరు రాలేదా? వస్తారండి, డెఫినెట్గా వస్తారు. డెఫినెట్గా కొరియోగ్రాఫర్స్ అందరూ మాకు సపోర్ట్గా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈ నిరసనకి అంటే మీ అందరం గత 30 సంవత్సరాలు బట్టి ఇండస్ట్రీలోనే ఉంటున్నాము, 24 క్రాఫ్ట్లో అనుబంధంగా ఉంటున్నాము. వాళ్ళతో ఇన్ని రోజుల వరకు మొన్నటి వరకు కూడా చేసాం. అంటే 30% అనేది వాళ్ళకు నిజంగా కూడా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతే ఇలాంటి బర్డెన్ పడదు. అలాంటిది 30 అనేది 30% అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ 30% అనేది అదే 10% పెంచినట్టు అయితే ఈరోజు మాకంతా 10% వచ్చేది. మేము చేసేది పని వేతనాలు, మేము చేసేది చాలా తక్కువ దినాలు.
దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు వర్క్ కల్పించి దానిపైన నిర్మాతలు మాట్లాడుకొని మా ఫెడరేషన్తో మాట్లాడి మా యూనియన్ మెంబర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీలతో మాట్లాడి మా యూనియన్లందరితో కూర్చొని మాట్లాడి మాకు అనుబంధంగా మా వేతనాలు పెంచితే మేము కూలి పని లెక్కనే పేరుకి అఫీషియల్గా గ్రూప్ డాన్సర్లుగా ఉండొచ్చు, గ్రూప్ ఆడొచ్చు. మా పైన మా వాళ్ళు మేము వాళ్ళతోనే కలిసి చేసినాం. అదే నిర్మాత లేనిదే మేము లేనిదే సారు లేరు. ఎందుకంటే 24 యూనియన్లకు అనుబంధం. ఏంటంటే వాళ్ళు మా బడ్జెట్ ఎక్కువ అనుకుంటున్నారు, కానీ బడ్జెట్ ఎక్కువ కాదు. వాళ్ళు కొన్ని ఖర్చులు తగ్గించుకుంటే మా బడ్జెట్ వెళ్ళిపోతుంది. అందులో మాత్రం తిరిగేలేదు. ఎందుకంటే ఫ్యాన్ ఇండియా మూవీలు వచ్చినాయి ఈరోజు. ఒకప్పుడు మనం చిన్న సినిమాలు అయినా, ఇప్పుడు పెద్ద సినిమాలు అయినా 5 సినిమాలు 5 లాంగ్వేజ్లో చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మేము ఏం మాట్లాడుతున్నాం అంటే మా వేతనాలు కొంచెం పెంచితే బాగుంటుందని మీ అభిప్రాయం. మా బాడీతోని ఫెడరేషన్ వాళ్ళతో కూర్చొని మాట్లాడి సానుకూలంగా మాకు స్పందించి మా అన్ని యూనియన్లకి న్యాయం చేస్తారని మీ అందరం కోరుకుంటూ ఇలాంటి నిరసన తెలియజేస్తున్నాం. అంతే. థ్యాంక్ యూ. టైగర్ రాజన్న, ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్, సినిమా ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా మేము ప్రొడ్యూసర్లకు చేతులెచ్చి దండం పెట్టేది ఏంటంటే మాకు కోరుకున్న కోరికలు నెరవేర్చండి. మేము పెద్ద కోరికలు ఏం కోరలే. మేము 3 ఏళ్ళ నుంచి ఒక ఇయర్లీ 10% పెంచి మాకు 30% పెంచండి అంటున్నాం. 3 ఏళ్ళు పెంచలేదు కాబట్టి గతంలో 3 ఏళ్ళ కింద కూడా వీళ్ళే చెప్పారు ఒకటేసారి 3 ఏళ్ళకు పెంచుతాము అని చెప్పేసి. 3 ఏళ్ళు దాటిపోయినాయి, 30% పెంచండి అంటున్నాం. మేము తప్పేం లేదు. కాకపోతే దాన్ని పెద్దగా చేసి స్కిల్స్ లేవు అనడము చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే స్కిల్స్ లేనిదే ఈరోజు ఆస్కర్ అవార్డు, నంది అవార్డులు అన్నీ రావు కదన్నా. ప్రతి ఒక్క ఇండియాలోనే పాన్ ఇండియా మూవీలు అన్నీ మన టాలీవుడ్ నుంచే జరుగుతున్నాయి. ఈరోజు నంబర్ 1 హీరో ఎవరంటే మన టాలీవుడ్ హీరోలు. అట్లాంటి మూమెంట్లో ప్రొడ్యూసర్లు స్కిల్స్ లేవు అనడం చాలా బాధాకరమైన విషయం. మేము కోరుకుంటున్న చిన్న కోరికలు కార్మికులు అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 30% వేజెస్ పెంచేసి మీరు ఇస్తే మిమ్మల్ని గుండెలో పెట్టి చూసుకుంటున్నాం. 2000 లోపు అంటే ఇప్పుడు ఒకటండి, ఒక డాన్సర్ ఉన్నారు, ఒక ఫైటర్ ఉన్నారు. నాది ఒకటి ఆర్టిస్ట్ యూనియన్. నాది టాలెంట్ని బట్టి ఉంటుంది. ఆర్టిస్ట్ అనే వ్యక్తి స్కిల్స్ ఉంటే ఆయన రోజు 10,000 తీసుకుంటాడు, 50,000 తీసుకుంటాడు. మేమేమంటామంటే గుంపులలో పోయి ఆర్టిస్టులు ఉంటారు, చిన్నగా డైలాగ్ ఆర్టిస్ట్ అంటాం. వాళ్ళకి ఏదైతే పేమెంట్ ఇస్తున్నారో అది 1,500 ఉంది, దాన్ని 2,000 పెంచుతున్నారు. 30% పెంచితే 2,300 400 అవుతుంది. కాకపోతే ఫైటర్లు డాన్సర్లు ఉన్నారు ఏంటంటే సార్, ఇప్పుడు ఒక ఫైట్ సీన్లో కానీ ఒక డాన్స్ సీన్లో కానీ మాక్సిమం ఒక 2-3 రోజులే ఉంటాయి వర్క్. ఎక్కువ వేస్తే ఒక 4 రోజులు. ఒక సినిమా ఒక సాంగ్ తీస్తే 4 రోజులు. ఆ 4 రోజులు ఇంటూ 4,000 వేసుకున్నా కూడా 16,000. మళ్ళీ ఆ సాంగ్లో చేసినాక రెండో సాంగ్లో వాళ్ళు ఉండరు. ఫైట్ సీన్లో ఆ సినిమా మొత్తంలో ఒకసారి ఫేస్ రిజిగ్నేషన్ అయితే మళ్ళీ రెండో సీన్లలో కనబడరు. దానికోసం కొట్లాడుతున్నాం అన్న, మాకు న్యాయం చేయండి అని. ఇది పెద్ద ఏం కష్టం కాదు సార్. వీళ్ళు తలుచుకుంటే చిన్న విషయం ఇది. అది 3 ఏళ్ల కిందనే హామీ ఇచ్చారు పెంచుతామని. ఈరోజు పెంచడానికి ఎందుకు బాధపడుతున్నారో దానికి మళ్ళీ లీగల్ నోటీస్, విశ్వప్రసాద్ గారు లీగల్ నోటీస్ పంపించడం చాలా బాధాకరమైన విషయం. మా కోరికలను నెరవేరించాం కానీ వాళ్ళ తండ్రి లాంటి వాళ్ళు, మనం పిల్లల లాంటి వాళ్ళము, వాళ్ళ కోరుకోవడం జరుగుతుంది. అది సార్ తదుపరి కార్యాచరణ మన ఫెడరేషన్ పెద్దోళ్ళు, అన్ని కార్మిక సంఘాల పెద్దోళ్ళు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఓన్లీ నిరసన చేస్తున్నాం. ఇది ఛాంబర్ దృష్టికి వెళ్తుంది. తర్వాత వాళ్ళు దిగి వస్తే మంచిది, లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. అవసరమైతే మా మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. తర్వాత సీఎం గారిని కూడా కలవబోతున్నాం. ఇది మనమేమంటున్నాం అంటే ఈ రోజు బయటికి వెళ్ళి తీసుకొస్తున్నారు. మన దగ్గర టాలెంట్ లేనప్పుడు మీరు బయటికి వెళ్ళి తేవాలి. మేము కాదనం. మన దగ్గర టన్ల కొద్దిగా టాలెంట్ ఉన్నది, బయట వాళ్ళతో ఏం పని. ఇప్పుడు ఒక కలర్స్, ఇప్పుడు ఒక సాంగ్ ఉందండి, అలా ఒక వైట్ స్టోన్ స్కిన్ స్టోన్ కావాలా, అప్పుడు బాంబైనం చేసుకుంటే మేమేమి యాక్సెప్ట్ చేయట్లేదు. నాన్ మెంబర్ కోఆపరేట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మన దగ్గర లేనిది ఇంకొకరు, ఇప్పుడు ఫారినర్స్ కావాలి, మన దగ్గర లేరు, వాళ్ళని తెచ్చుకుంటే మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. మేమేం వద్దనట్లేదు. కాకపోతే ప్రతి ఒక్కటి బయట వాళ్ళకి ఇచ్చేసి మన టాలీవుడ్ ఇండస్ట్రీ పరువులు తీయకండి. వాళ్ళు మనకన్నా ఎక్కువ వేతనాలు ఇచ్చి తెచ్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఫ్లైట్ పెట్టాలా, రూమ్ పెట్టాలా, అన్ని పెట్టాలా. ఇక్కడ మేము ఖాళీ వచ్చి పని చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా వేతనాలు మాకు ఇవ్వట్లేదు. అది మేము కోరుకుంటున్నాం. ఏం జరిగింది? మీరు ఇచ్చిన స్పీచ్ పెద్ద ఎత్తున వైరల్ అయింది. చిరంజీవి గారు అన్నిటికీ ఓకే అన్నారు, మీకు మద్దతు ఇచ్చారని చెప్పి కూడా అన్నారు. అసలు ఏం జరిగింది? నా పేరు టైగర్ రాజు, ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ని. చిరంజీవి గారు పేరు మనము వాడుకోవడం ఎందుకు జరిగిందంటే, చిరంజీవి గారు మా ఫిలిం ఇండస్ట్రీకే పెద్ద దిక్కండి. ఈరోజు ఆయన ఒక పెద్ద మెగాస్టారు. రాబోయే రోజులలో రాష్ట్రపతి అయినా తక్కువనే. చిరంజీవి గారికి అంత పేరుంది.
కార్మికుల పక్షవాతి. మేము అన్నది ఏంటంటే నిన్న కూడా నేను ఒక మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్లారా మాట్లాడారు. చిరంజీవి గారి దృష్టికి వెళ్ళింది, ప్రొడ్యూసర్లు అందరూ చిరంజీవి గారి దృష్టికి వెళ్ళారు. చిరంజీవి గారు అన్ని ఇని కార్మికులను కూడా నేను పిలిపించుకొని మాట్లాడతాను, అయినంత తొందర సెటిల్ చేసుకోండి, లేదు అనుకుంటే మళ్ళీ నేను కార్మికుల వేతనాలు పెంచి షూటింగ్ పెట్టుకోవాల్సి వస్తుందని సన్నిహిత వర్గాల నుంచి మాకు సమాచారం అందింది. అది మనం మొన్న మీడియా మిత్రులకు చెప్పినామండి. చిరంజీవి గారు కార్మికుల పక్షాన ఉంటారు, 1000% కార్మికుల కోసమే న్యాయం చేస్తారని చిరంజీవి గారి మీద నమ్మకం ఉంది. చిరంజీవి గారు ఫిలిం ఇండస్ట్రీకి, ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, మోహన్ బాబు గారు కానీ వాళ్ళు మాకు పెద్ద దిక్కు కాబట్టి మనం వాళ్ళ కూడా చెప్పుకుంటామండి మా బాధలన్నీ. అంటే హామీ ఇవ్వలేదని చెప్పుకోండి, నేను చూడటం కూడా హామీ ఇచ్చారు, మేము కలిసినామని చెప్పలేదండి. మీ వీడియోలో కూడా చూడాలి మీరు. చిరంజీవి గారు దృష్టికి వెళ్ళింది, ప్రొడ్యూసర్లందరిని పిలిచి చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది. మా కార్మికులందరినీ కూడా పిలుస్తారు, పిలిచి త్వరలోనే మాకు న్యాయం చేస్తారని చెప్పడం జరిగింది మీడియాలో. పొరపాటుగా ఏం మాట్లాడదండి. చిరంజీవి గారు మాకు పెద్ద దిక్కు, 1000% అదే చెప్తున్నాను. మాకు న్యాయం చేస్తారు, మా కష్టాలు ఆయన గుర్తిస్తారు, 100% మాకు న్యాయం చేస్తారు. చిరంజీవి గారు మాకు మంచి కోరే వ్యక్తి, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు, తండ్రి లాంటి వ్యక్తి, న్యాయం చేస్తాడనే నమ్మకంతోనే చిరంజీవి గారు దృష్టికి తీసుకెళ్తాం. చిరంజీవి గారు మాకు న్యాయం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. వైరల్ అంటే సార్, ఇప్పుడు మంచి విషయం ఎట్లయినా వైరల్ అవుతుంది సార్. చిరంజీవి గారి మీద దుష్ప్రచారం చేయని కాదండి. చిరంజీవి గారు ఇస్ ద గాడ్ ఫాదర్ టాలీవుడ్ ఇండస్ట్రీ. చిరంజీవి గారు దేవుడు. ఆయన కార్మికుల కష్టాలన్నీ గుర్తించి న్యాయం చేస్తాడని చెప్పి మేము చిరంజీవి గారి పేరు తీసుకున్నాం, చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ అన్ని సంఘాల నాయకులు, ఫెడరేషన్ నాయకులు అందరూ చిరంజీవి గారిని కలవబోతున్నాం మనం 100%. మా బాధలకు అర్థం చేసుకొని న్యాయం చేస్తారని నా నమ్మకం కూడా మాకుంది. మేమేం తప్పు మాట్లాడలేదండి. చిరంజీవి గారు మాకు దేవుడు, న్యాయం చేస్తారు అని చెప్పడం జరిగింది. మీరు పర్టికులర్గా ఒకసారి వీడియో చూడండి. చిరంజీవి గారు దృష్టికి మేము తీసుకెళ్తున్నాము, చిరంజీవి గారు 100% మాకు న్యాయం చేస్తారు, కార్మికుల వేతనాలు పెంచుతారని దండం పెట్టుకోవడం జరిగింది నిన్న. చిరంజీవి సార్ దృష్టికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. నేను చెప్పింది ఏంటంటే చిరంజీవి గారి దృష్టికి పోయినాక ఇమ్మీడియట్గా మాకు న్యాయం చేసి షూటింగ్ పెట్టుకుంటారు, 30% వేజెస్ పెంచుతారు, మా బాధలు చిరంజీవి సార్ తెలుసు అని చెప్పడమే జరిగింది. మీరు కావాలంటే వీడియో చూడండి సార్. మీరు న్యాయమే సార్, ఆయన మా గాడ్ ఫాదరు, ఆయనతో మేము అడుక్కునే హక్కు మాకున్నది. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు మోహన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ మా బాధలన్నీ ఎక్కడ తీరకపోతే వాళ్ళకే చెప్పాలి. ప్రొడ్యూసర్లు ఈ రోజు మన మాట్లాడలేరు అన్నప్పుడు మళ్ళీ పెద్దల దృష్టికి తీసుకురావాలి కదా, పెద్దోళ్ళకి చెప్పాలి కదండి. పెద్దోళ్ళు ఎవరు? చిరంజీవి గారు ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నారు, వాళ్ళ దృష్టికి వెళ్తే 1000% న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతోనే మేము చెప్పడం జరిగింది. యూనియన్ నాయకులకు అంటే ఇవి ఒకటండి, అంతర్గతంగా అందరు మాట్లాడుకున్న విషయాలే. చిరంజీవి సార్ దృష్టికి వెళ్ళింది. చిరంజీవి సార్ ఆల్రెడీ 2-3 రోజుల్లోనే మనకు కబురు పంపిస్తారు, మనం వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది, న్యాయం చేస్తాడని మేము అందరం ఆల్రెడీ ఫెడరేషన్లో అన్ని నాయకులు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అవునండి, 100% మా యూనియన్లో స్టేట్మెంట్ ఇచ్చింది ఏంది, మాకు చిరంజీవి గారు న్యాయం చేస్తారని ఒక నమ్మకం ఉంది, మా వేజెస్ పెంచే షూటింగ్ పెట్టుకుంటారని సమాచార వర్గం నుంచి నాకు సమాచారం అందింది. కాబట్టి చిరంజీవి గారు మాకు మంచి కోరే వ్యక్తి, కార్మికుల క్రమశీవి కాబట్టి న్యాయం చేస్తారని చెప్పి చిరంజీవి సార్ అని చెప్పడం. చిరంజీవి గారిని కలిసే అవకాశం ఏం సార్? చిరంజీవి గారిని కలిసే అవకాశం కలుస్తామండి తప్పక. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు మెగాస్టార్ గారు అండి, ఆయన 100% కలుస్తాం సార్ని. లాస్ట్ ఆయననే సుప్రీం అన్నాడు. ట్రోల్ కావాలని చేస్తున్నారండి, అది అసలు ట్రోల్ చేసేది కాదు. చిరంజీవి గారు మా కష్టాలను గుర్తించి న్యాయం చేస్తారు, చిరంజీవి సార్కి అన్ని తెలుసు అని చెప్పడమే జరిగింది తప్ప దాన్ని ట్రోల్ చేస్తే అది నా తప్పు కాదు. కార్మికుల శ్రమజీవి చిరంజీవి గారు 100% కార్మికుల కోసమే ఉంటారు, కార్మికులకు న్యాయం చేస్తారు. థ్యాంక్ యూ సార్.